హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నా పేరు షాకిరా. సో, ఇవాల్టి వీడియోలో మనం ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినా, క్వాలిఫై అవ్వకున్నా గానీ, ఈ జంక్షన్ పీరియడ్‌లో ఎక్కడ జాయిన్ అవ్వాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. ఐ నో మోస్ట్ ఆఫ్ ద అడ్మిషన్స్ ఆర్ డన్. కాకపోతే ఇంకా ఛాన్స్ అయితే ఉంది. సో, ఇవాళొచ్చేసి నేను ఉజ్బెకిస్తాన్‌లో మెడిసిన్ చదవడం వల్ల ఎంత ఖర్చు అవుతది, ఏ ఇంటేక్స్ ఉంటాయి, ఇవన్నీ గూడా చెప్తాను. సో, మెడిసిన్ వచ్చేసి మనకి టాప్ ర్యాంక్స్ వచ్చాయి అంటే ఓకే. మంచి కాలేజ్‌లో అడ్మిషన్ వచ్చేస్తది. దట్స్ డన్. కానీ ఎవరైతే పెయిడ్ సీట్స్‌కి అంత అమౌంట్ కట్టలేక, అలా అని ఫ్రీ సీట్ రాక మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుద్దనమాట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, అంటే ఇంతకుముందు యూఎస్‌కి చాలామంది వెళ్ళేవాళ్ళు కదా! సో, యూఎస్‌కి వెళ్ళాలి అంటే ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్‌లా ఉంది ఫర్ స్టూడెంట్స్. మాకు లాస్ట్ ఇయర్‌లో ఇట్లా ఆఫీస్‌లో ఊరికే కూర్చుంటేనే మామూలుగా స్టూడెంట్స్ వస్తూ ఉండేవాళ్ళు వాకిన్‌లో. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ యూఎస్ కోసమే వచ్చేవాళ్ళు. అసలు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వచ్చేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు అది చాలా వరకి తగ్గిపోయింది. ఇప్పుడున్న పొలిటికల్ రీజన్స్ వల్ల గూడా అసలు వీసా స్లాట్స్ దొరకట్లేదు. వీసాస్ చాలా డిలే అయిపోతున్నాయి. వాళ్ళ అడ్మిషన్స్ నెక్స్ట్ సెమిస్టర్‌కి డిఫర్ చేయాల్సొస్తుంది. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి యూఎస్‌కి వెళ్ళడం గూడా ప్రాబ్లమ్ అయిపోతుంది. సో, ఇంక వేరే కంట్రీస్‌కి వెళ్ళడం గూడా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇప్పుడు రష్యా వెళ్లి చదవలేరు. ఫిలిప్పైన్స్‌కి గూడా చాలా తగ్గిపోయింది. ఇలా ఉందనమాట. సో, ఈ సిట్యుయేషన్‌లో ఉజ్బెకిస్తాన్‌కి వెళ్ళి మీరు చక్కగా మెడిసిన్ చదవచ్చు. ఇదొచ్చేసి మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటదండి. ఉజ్బెకిస్తాన్ వచ్చేసి చాలామంది ఇస్లామిక్ కంట్రీ కదా అని భయపడుతూ ఉంటారు. కానీ ఇస్లామిక్ కంట్రీ అయినప్పటికీ కూడా ఇట్స్ లైక్ మనం నార్మల్‌గా ఇలా కూడా ఉండొచ్చనమాట. ఫ్రీగా ఉండొచ్చు. లేడీస్‌కి ఫ్రీడమ్ గూడా ఉంటది. ఇది నేను ఫస్ట్ చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మన సబ్‌స్క్రైబర్స్‌లో చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా గానీ వాళ్ళ పిల్లలకి ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా గానీ కాల్ చేసి మాట్లాడుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు కదా! ఐ యామ్ మామ్ అండ్ నేనెలా డెసిషన్స్ తీసుకొనుంటాను. అలా జనరల్‌గా ఇన్ ఎ ఫ్రెండ్లీ వే మాట్లాడడానికి కాల్ చేస్తా ఉంటారు. వాళ్ళు కూడా ఫస్ట్ ఎస్పెషల్లీ అమ్మాయిల పేరెంట్స్ ఇది నంబర్ 1 కన్‌స్ట్రెయింట్ ఉంటది వాళ్ళకి. డౌట్ ఉంటది కాబట్టి ఫస్ట్ ఇదే క్లారిఫై చేస్తున్నాను. ఉజ్బెకిస్తాన్ ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్‌తో సరౌండెడ్ అయ్యి ఉంటది. బట్ స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంట్రీ అండ్ మనలాగా నార్మల్‌గా ఫ్రీగా ఉండొచ్చనమాట లేడీస్. అండ్ ఆల్సో మొత్తం ఎడ్యుకేషన్ ఈ ఎంబీబీఎస్ మొత్తం కూడాను ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటది. సో, దానివల్ల ఏంటంటే తరువాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మీరు బయటికొచ్చేసి యూఎస్‌కి వెళ్దామనుకున్నా, లేదా వేరే ఏ కంట్రీకి వెళ్లి వర్క్ చేయాలన్నా సరే యూ ఆర్ ఎలిజిబుల్. అండ్ ఇప్పుడు నీట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళ సంగతేంటి, అవ్వని వాళ్ళ సంగతేంటనేది చూద్దాం. యాక్చువల్‌గా ఉజ్బెకిస్తాన్‌లో మీరు మెడిసిన్ చేయాలి అంటే నీట్‌లో క్వాలిఫై అయ్యి ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైనా గానీ వేరే కంట్రీకెళ్ళి చదివేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా వచ్చి కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేసేలాగా చూసుకోవాలనమాట. ఎందుకంటే 6 ఇయర్స్ తర్వాత వి డోంట్ నో. మనం అన్ని పాసిబిలిటీస్ ఉండేలా చూసుకోవాలి. ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకున్నా మనం ఎలిజిబుల్ ఉండాలి. వేరే చోటికెళ్ళాలన్నా ఎలిజిబుల్‌గా ఉండాలి. సో, మీరు నీట్‌లో క్వాలిఫై అయ్యి ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఇండియా వచ్చినా గానీ ఇండియాలో ఆ రూల్ ఉంది. మీరు మెడిసిన్ ఎక్కడ చదివినా గానీ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి అనేసి. సో, దానివల్ల ఏంటంటే ఫ్యూచర్‌లో మీకు ఈజీగా ఉంటది. సరే, మీరు ఒకవేళ నీట్‌లో క్వాలిఫై అవ్వకున్నా గానీ వాళ్ళు అడ్మిషన్ అయితే ఇస్తారు. కానీ మీరు ఇండియా వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, అది మీకు ముందే తెలిసుండాలని నేను అన్నీ జెన్యూన్‌గా చెప్తున్నాను. అలాంటి టైంలో మీరేం చేయాలంటే ఉజ్బెకిస్తాన్‌లో మీరు మెడిసిన్ చేసేసి, ఆ తర్వాత యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ రాసుకొని యూఎస్‌కి వెళ్ళిపోవచ్చనమాట. సో, అలా మనకొక ప్లాన్ ఉండాలి. మనం నీట్‌లో క్వాలిఫై అవ్వకున్నా గానీ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మనం నెక్స్ట్ పాత్ ఏంటి అనేది వైస్‌గా చూజ్ చేసుకోగలగాలి. మీకు అంటే ఐ డోంట్ నో నా ఎక్స్‌పీరియన్స్ మీకు ఎంత హెల్ప్ అవుతది అనేసి. మా క్లాస్‌లో మేము ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ అనుకునే వాళ్ళమో వాళ్ళే చాలా బాగా సెటిల్ అయ్యారనమాట. సో, ఐ నో చాలామంది పేరెంట్స్ అగ్రీ అవుతారు దీంతో. ఏంటంటే మన లైఫ్ చాయిసెస్ మనం చాలా వైస్‌గా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అట్‌లీస్ట్ ప్రెజెంట్ బాలేకున్నా గానీ ఫ్యూచర్ బావుంటది. సో, డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇంకా ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండీ కూడా సేమ్ ఉజ్బెకిస్తాన్ యూనివర్సిటీలోనే మీరు చెయ్యొచ్చు. అది మేము యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడించేటప్పుడు వి విల్ టెల్ యూ.
సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ మేము మీతో అంటే మీటింగ్స్ కూడా పెట్టిస్తాము, మీరు డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. ఇంకా అసలు ఈ కంట్రీ డిస్టెన్స్ గురించి చూద్దామండి. ఢిల్లీ నుంచి తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి తాష్కెంట్ అనమాట. ఢిల్లీ నుంచి తాష్కెంట్ ఫ్లైట్లో 4 hours మాత్రమే పడుతుందండి. అంటే మనం ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళినట్లు అనమాట. ఇట్స్ వెరీ వెరీ నియర్. అండ్ చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ మధ్య ఇక్కడే చదువుతున్నారు. ఇందాక చెప్పాను కదా, లైక్ ఇప్పుడు ఇంతకుముందు రష్యా అండ్ ఉక్రెయిన్ ఇక్కడ బాగా చదివేవాళ్ళు, యూ నో ద రీజన్. అందుకనే ఇప్పుడు ఆ కంట్రీస్కి ఎవరు వెళ్ళట్లేదు. అండ్ చైనాకు కూడా వెళ్ళేవాళ్ళు, అండ్ ఆ తర్వాత తగ్గిపోయారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ కంట్రీస్కి ఎక్కువగా వెళ్తున్నారు. అండ్ ఢిల్లీ నుంచి జస్ట్ 3 to 4 hours డైరెక్ట్ ఫ్లైట్ అయితే తాష్కెంట్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో కంట్రీ కూడా మరీ అంత పెద్దది కూడా కాదు కాబట్టి మీకు ప్రతి యూనివర్సిటీ కూడా తాష్కెంట్ నుంచి నియర్ బైయే ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఉజ్బెకిస్తాన్ అని టైప్ చేసుకొని చూసుకుంటే మీరు ఎంటైర్ కంట్రీ డెమోగ్రాఫిక్స్, వెదర్ అన్నీ కూడా చూడొచ్చు. సో వెదర్ వచ్చేసి మీకు అదంతా ఎడారి ప్రాంతం కదా అనుకుంటూ ఉంటారు, కానీ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అయితే ఉండవు. సో ఇట్స్ ఎ లివబుల్ సిటీ అండ్ వెరీ మచ్ డెవలప్డ్ సిటీ. మనం గూగుల్లో చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోద్ది అనమాట. అండ్ ఖర్చు ఎంత అవుతుంది అంటే ఓవరాల్ టోటల్ కోర్స్కి 25 to 27 lakhs అవుతుందండి, ఇంక్లూడింగ్ ఫుడ్. మ్యాక్సిమం తీసుకుంటే మీరు ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటే 27-28 అవుతుంది. మీరు ఫుడ్ మీరంతా మీరు చూసుకుంటారు అంటే 25 lakhsలో అయిపోతుంది అనమాట. సో అఫ్ కోర్స్ ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, మీరు నాకు కాల్ చేసి నేను పిన్ టు పిన్ ఎవ్రీ డీటెయిల్ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా పేరెంట్స్ బాగా కన్సర్న్ చూపించేది ఏంటంటే సేఫ్టీ ఉంటుందా, హాస్టల్స్ ఉంటాయా అనేసి. హాస్టల్స్ ఉంటాయండి, సేమ్ బిల్డింగ్లో హాస్టల్, క్లాసెస్ అన్నీ ఉంటాయి, ఫుల్లీ సెక్యూర్ ఉంటుంది అనమాట. ఎస్, దెర్ ఈస్ అన్ ఆప్షన్, మీరు హాస్టల్లో ఉండకుండా బయట కూడా ఉండొచ్చు, బట్ హాస్టల్ ఈజ్ అవైలబుల్, ఫుల్లీ సెక్యూర్డ్ అండ్ ఫుడ్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇండియన్ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, షెఫ్స్ కూడా ఉన్నారనమాట, ఇండియన్ షెఫ్స్. సో మీకు 25 lakhsలో అసలు మన ఇండియాలో మన హైదరాబాద్ అండ్ ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే పెయిడ్ సీట్స్ అసలు ఎక్కడా 25 lakhsలో వచ్చే క్వశ్చనే లేదండి. ఎంటైర్ కోర్స్ ఇది నాకు చాలా మంచి ఆప్షన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంటేక్ వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్ ఇంటేకే ఉంటుంది వాళ్ళకి. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్, ఐ నో దట్. కాకపోతే ఎవరైనా కానీ ఇంకా లాస్ట్ మినిట్లో ఎక్కడైనా తక్కువలో ఎంబీబీఎస్ అవుతుందా, అది కూడా కంప్లీట్గా రికగ్నిషన్ ఉన్న యూనివర్సిటీలో అనేసి వెయిట్ చేస్తుంటే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో మీరు కాంటాక్ట్ అవ్వండి, యూనివర్సిటీ నేమ్ అండ్ ఫొటోస్, వీడియోస్ అన్నీ పంపిస్తాను నేను. అండ్ ఆల్సో విల్ సిట్ అండ్ డిస్కస్. మా ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్లో ఉందండి, 302 మెరిడియన్ ప్లాజా. అండ్ మా పిల్లర్ నెంబర్ వచ్చేసి 1431 అనమాట. ఏ బిల్డింగ్ అంటే కింద బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది, దాంట్లోనే 3rd floor, మండే టు ఫ్రైడే 10 AM to 7 PM మా టీం ఉంటారు. అండ్ మీరు కాల్ చేసి వస్తే నేను కూడా ఆ టైంకి అవైలబుల్ ఉంటాను, మనం కూర్చుందాం, మాట్లాడదాం. అండ్ ఆల్సో వీసా ఇప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయి కదా, ఎక్కడ విన్నా కానీ వీసాస్ అవ్వట్లేదు, స్లాట్స్ దొరకట్లేదు అనేసి. ఉజ్బెకిస్తాన్కి అలా ఏమీ లేదు, అడ్మిషన్ ప్లస్ వీసా కలిపి మీకు 20 daysలో అయిపోతాయి. 20 daysలో అయిపోతాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ ట్రావెల్ అవ్వాలి, ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇది వీడియోలో నేను టూ మచ్ లెంగ్త్ అయిపోతుంది అనేసి ఫటాఫట్ మెయిన్ డీటెయిల్స్ మాత్రం చెప్తున్నాను. యూ కాల్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. మనం ఇంకా మీరు రియల్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే యూనివర్సిటీ వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను అండ్ వీ కెన్ గో హెడ్ విత్ దిస్. కానీ లేట్ చేయకండి, బికాస్ దిస్ ఈజ్ ఆల్రెడీ లేట్. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ కోసం అయితే నేను ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇన్ డెప్త్ డీటెయిల్స్ తీసుకొని వస్తాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్, ఇంటర్మీడియట్లో మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకే, సో ఇంకేం క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను లేదా మా టీం రిప్లైస్ ఇస్తాము. అండ్ యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ మీ. సో అదండి, ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసుకోండి. మంచి వీడియోస్ ముందుకు వెళ్ళాలి అంటే మనము ఫ్రీగా చేసే పని ఏంటి అంటే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి, హైప్ చేయండి వీడియోని. దానివల్ల యూట్యూబ్ ఆల్గరిథంకి ఇది ఒక మంచి వీడియో, యూస్ఫుల్ వీడియో అనేసి తెలుస్తుంది. మా మైగ్రా స్టడీకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మీరు ఫాలో అయ్యారంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మేము పెడుతూ ఉంటాము. సో ఓకేనా, ఇంకా డిలే చేయకుండా కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.